సెషన్లోకి వచ్చినాము. ఇప్పుడు మనకు వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు అంటే స్పెషల్ స్టోరీస్, వార్తలు ఎట్లా రాయాలి అనే విషయాల మీద అట్లా నిజానికి ఈరోజు ఇంకొక సబ్జెక్ట్ చెప్పడం కోసం తోట భావనారాయణ గారు ఈరోజు రావాల్సి ఉండింది. కానీ అనుకోకుండా ఆయన వేరే ప్రాంతంలో హెల్డప్ అయిపోయిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. ఆ అంశం తాను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే గ్రామీణ వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియా. తను ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తనకు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన దాని మీద సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. అయితే ఆయన రాలేదు కాబట్టి ఈ రెండు అంశాలని కూడా ఈరోజు మార్కండేయ గారు మనకు వివరిస్తారు. ఒక గంటన్నరలో మనకు ఈ సెషన్ అయిపోతుంది. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ రోజుకి మనం ఈ క్లాసెస్ని ముగించుకుంటాం. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ ఇదే హాల్లో మనం అందరం సమావేశం అవుతాం. రేపు సాయంత్రం వరకు కూడా ఈ క్లాసెస్ కొనసాగుతాయి. కాబట్టి మార్కండేయ గారి గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. తను కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పత్రికా రంగంలో పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా సామాజిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. సమాజం పట్ల, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తి కాబట్టి పత్రికా రంగంలోకి వచ్చారు. అట్లా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. నమస్తే తెలంగాణ పత్రికలో చాలా కాలం పనిచేసినారు. ఇప్పుడు దిశ అనే ఒక డిజిటల్ మీడియా పత్రికని ప్రారంభం చేసి ఆ పత్రికను మీకు అందరికీ తెలుసు ఎంత ప్రజాదరణ పొందిందో, ఎంత బాగా అది ప్రజల్లోకి వెళ్ళిందో మీకు అందరికీ తెలుసు. దాని వెనక మార్కండేయ గారి కృషి, ఆయన చేసినటువంటి పని, పత్రికల్లో వార్త ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రజల్లోకి దాన్ని తీసుకువెళ్ళాలి, ప్రజా ప్రయోజనం ఎట్లా కలిగించాలి అనే విషయాల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వ్యక్తి కాబట్టి ఆ పత్రికా రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు మనకు ఈ అంశాల మీద ముఖ్యంగా వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు, గ్రామీణ వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియా అనే అంశాల మీద మన క్లాస్ చెప్తారు.